నోవాహు కూడా ఊహించుండడు అతని చరిత్ర భవిష్యత్తు తరాలలో మాట్లాడతారని. నోవాహు దేవునికి లోబడి కట్టిన ఓడ ఎన్ని తరాలైనా మర్చిపోలేనిది. ఎవరైనా సరే ఆ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పటికీ సైన్స్ కందని ప్రశ్నలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రంథం రాసింది ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన జ్ఞానాన్ని అందుకోవడం సైన్స్ వల్ల ఏమవుతుంది చెప్పండి? దేవుని సంగతులు దేవుని ఆత్మకు కాక మరెవరికి తెలుస్తాయి? మనిషి జ్ఞానానికి అందని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి అంటే ఆ దేవుడు మనలో ఉండాలి. నోవాహు చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే ఒక వాక్యం గుర్తొస్తుంది. ఈ వాక్యం నోవాహు జీవితంలో నెరవేరడం మనం చూడొచ్చు. ఒక్కసారి నోవాహు జీవించిన కాలాన్ని ఊహించుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ రోజుల్లో భూమి మీద చెడుతనం పాపం ఎంతగా పెరిగిపోయిందో దేవుడు కూడా చూసి బాధపడ్డాడట. చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం తప్పుదారిలో నడుస్తుంది. అందరూ దేవుణ్ణి మర్చిపోయి తమ సొంత ఇష్టానుసారం జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఆ సమాజంలో కేవలం ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉన్నాడు. అతనే నోవాహు. అతను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అందరూ తప్పు చేస్తున్నా నేను మాత్రం దేవుని మాటను వింటాను అని నిలబడ్డాడు. అందుకే దేవుడు నోవాహుతో ఒక ఓడను కట్టు అని చెప్పినప్పుడు దేవుని మాటను పట్టుకుని మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. అయినా కానీ దేవుని మాటను అతను ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాడు. 1 కీర్తన 1 వచనంలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నోవాహు సరిగ్గా ఇలాగే జీవించాడు. అతను చెడ్డవాళ్ళ ఆలోచనలను ఫాలో అవ్వలేదు. పాపం చేసే మార్గంలో నిలబడలేదు. తనను చూసి నవ్వే వాళ్లతో కలిసి కూర్చోలేదు. అతను కేవలం దేవుని మాటను ధ్యానించాడు. దానికి లోబడ్డాడు. దాని ఫలితం ఏమైంది? అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండెను. అతడు చేయునదంతయు సఫలమగును. నోవాహు జీవితం కూడా అంతే కదా. ప్రపంచమంతా పాపం అనే వరదలో మునిగిపోయినప్పుడు నోవాహు అతని కుటుంబం మాత్రం దేవుని మాట అనే ఓడలో సురక్షితంగా ఉన్నారు. అతను చేసిన పని సఫలమైంది. ఈ రోజు మనం కూడా అలాంటి ప్రపంచంలోనే జీవిస్తున్నామని కొత్తగా చెప్పక్కర్లేదు. మన చుట్టూ ఎన్నో తప్పుడు మార్గాలు, చెడు ఆలోచనలు, అపహాస్యాలు ఉండొచ్చు. చాలా మంది దేవుడు లేడు, బైబిల్ ఒక కథ అని చెప్పొచ్చు. కానీ నోవాహు చరిత్ర మనకు నేర్పిస్తుంది ఒకటే: ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్న దేవుని మాటకు లోబడితే రాబోయే ప్రతి తుఫాను నుండి ఆయనే మనల్ని కాపాడుతాడు. ఆ ఓడ కేవలం చెక్కతో కట్టింది కాదు, దేవుని మాట మీద విశ్వాసంతో కట్టింది. మన జీవితాలను కూడా అలాగే దేవుని మాట మీద కట్టుకుందాం. నోవాహు దినాలు అనగానే మనకు పాపం కంటే దేవునికి ఇష్టుడిగా జీవిస్తూ దేవుని మాటను లక్ష్యముంచిన నోవాహు యొక్క స్థిరమైన విశ్వాసం గుర్తుకు రావాలి. పాపాన్ని జయిస్తూ నోవాహులాగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకోగలం. అందుకే యేసుక్రీస్తు నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.